ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము కృపవార్త కోసం మరి ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథంలో నుంచి 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉందువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాగ్దానం, నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండు అంటున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎండలు వచ్చినాయని పూత మానదు, కాపు మానదు, వాటికి ఏ దిగులు ఉండదు అన్నమాట చెట్టుకి. ఎందుకంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలాగుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వేర్లు తన్ని లోపలికి అది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా చెట్టు. అది గాలి తోలినా పడిపోదు, ఎండలు వచ్చినా అది పూత మానదు, కాపు మానదు. దాని ఆకులు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి. ఎందుకంటే దాని ఏరులో నీటి కాలువల యోరన నాటబడింది కాబట్టి. చూడండి, నీరు కట్టిన తోట ఎలాగుంటుంది చెప్పండి. నీరు కట్టిన తోట, ఒక గార్డెన్ కానీ ఒక చెట్లు కానీ నీరు కట్టబడినటువంటి తోటలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట. ఆకులు చిగురిస్తూ పువ్వులు పూస్తూ ఎంత చక్కగా ఉంటాయో నీరు కట్టిన తోట. నీరు లేని తోటలు కూడా ఎలాగుంటాయి చెప్పండి. ఆ ఫారెస్ట్లు కానీ ఆ గార్డెన్లు కానీ నీరు లేనటువంటి దానికి దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం లేదు. అక్కడికి కొంతమంది టూరిస్ట్ వెళ్ళినప్పుడు నీరు లేనటువంటి ఎండిపోయిన స్థలాల్లో చెట్లు ఎండిపోయి ఆకులన్నీ కూడా రాలుతూ ఉంటాయి. అక్కడ వెళ్ళి సెల్ఫీలు ఫోటోలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు. అది పచ్చగా నీరు కట్టిన తోట అక్కడ ఎలా ఉంటుందంటే పచ్చగా చెట్లు ఎదిగి పూత పూసి ఆకులు పచ్చగా గాలి తగులుతూ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి ఆనందిస్తూ వస్తూ ఉంటారు కదా ఎంతోమంది. నీరు కట్టిన తోట, చెట్టుకి ఒక నీరు ఎలాగా అవసరమో అలాగా ఒక విశ్వాసికి, దేవుని యందు నమ్మిక ఉంచిన విశ్వాసికి పరిశుద్ధాత్మ అంత ఎంతో అవసరమైనది అనమాట. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఒక విశ్వాసకి ఎంతో అవసరమైనది అనమాట కదండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదా. పరిశుద్ధాత్మ ఎవరైతే లేకుండా వాళ్ళ ఇష్టానుసారం నడుచుకుంటారో వాళ్ళు దేవుని గారు కాదు. వాళ్ళు చూడండి ఆలోచనలు వేరే మాదిరిగా ఉంటాయి. అందుకనే దుష్టుల ఆలోచన నడవకూడదు అని చెప్తుంది దేవుని లేఖనాలు. దుష్టుల ఆలోచన చెప్పులు ఆ యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి, అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ నడిపింపు లేని వాళ్ళు ఎలాగుంటారంటే చూడండి, ఆ నీరు లేని తోట ఎలాగైతే ఎండిపోతుందో దుష్టులు ఆలోచన చెప్పమని నడుస్తూ పాపుల మరొకరు నడిచినమంటే ఎలాగుంటామో, ఆకు మరి ఎండిపోయిన ఆకు వలె నీరు లేని తోట ఎలాగుంటుందో చూడండి, అలాగా ఆత్మీయ జీవితాలు ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎంత అవసరం మనకి. చెట్టుకి నీరు ఎంత అవసరమో పరిశుద్ధాత్మ శక్తి కూడా ఒక విశ్వాసకి ఎంతో అవసరమైనది అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 1 కీర్తన అంది కదా, అట్టివారు చూడండి దుష్టుల ఆలోచన నడవకుండా దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవుని సహాయం కోరుతూ ఆయన మాటలను అంగీకరిస్తూ ఉన్నటువంటి జీవితాల్లో చూడండి నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారనమాట. ఆ చెట్టు చాలా చక్కగా వేరు లోపలికి తన్ని ఆకులు పువ్వులు అవన్నీ కూడా కాస్తూ పచ్చగా ఉంటాయి కదా. ఆత్మీయ జీవితం వల్ల పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు దేవునికి అనుదినం ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ జీవితము నీరు కట్టిన తోట వలె పచ్చగా ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి వలె ఉంటుందన్నమాట. కరువు కాలం రావచ్చు, కష్టాలు రావచ్చు, అది ఎప్పుడు కూడా అది కాపు మానదు, పూత మానదు, కాపు మానదు. దానికి ఏ దిగులు చింత ఉండదు అనమాట. ఎందుకంటే అది దేవుని యొక్క సహాయము దానికి ఉంది కాబట్టి, నీరు దానికి అందుతున్నాయి కాబట్టి. అలాగనే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపు మనకున్నప్పుడు, ఎన్ని శ్రమలు కరువు కాలాలు ఈ లోకంలో వచ్చినప్పుడు మనకి
మనకి ఏ చింత ఉండదు. ఎందుకంటే దేవుడు అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడనమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు చూడండి పచ్చగా మరి దీవెనకరంగా ఉండబోతున్నావు అనమాట. నీరు కట్టిన తోట వల్ల నువ్వు పచ్చగా ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావు. ఎప్పుడూ ఉబుకుచుండు నీటి వలె. కష్టాలు వచ్చినప్పుడు, కరువుకాలం వచ్చినప్పుడు, మన జీవితంలో కూడా కష్టాలు వస్తేమని భయం ఉండలేదు, మనకి భయం ఉండదు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలె. బావిలు తవ్వినప్పుడు ఎలాగైతే అబ్రహాం కాలంలో మరి ఇస్సాక్ కాలంలో బావులు తవ్వినప్పుడు జలలు గల బావులు ఎలాగైతే ఉబుకుతూ నీరు వచ్చినాయనమాట ఆ బావులలో, అలాగా మన జీవితము ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ప్రభా మన ఆత్మతో నింపు ప్రభా అని ఎప్పుడు కూడా మనం ప్రార్థన గడుపుతూ ఉండాలి. ప్రార్థనలు అనుదినము ప్రార్థించాలి. బైబిల్ వాక్యం ఎంతో అవసరం మనకి. దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది, నిత్యము నడిపించేటువంటిది దేవుని వాక్యం మనకు ఎంతో అవసరం అన్నదన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలాగ ఉంటావంటే నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చూడండి తోట వలె, నీరు కట్టిన తోట వలె నన్ను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పరిశుద్ధాత్మ శక్తి సహాయము, వాక్య జ్ఞానము, అవన్నీ కూడా ప్రార్థన, బైబిల్ ధ్యానము, వ్యక్తిగత ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము చూడండి నీరు కట్టిన తోట వల్ల పచ్చగా ఉంటాం అన్నమాట. ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఏ కరువులు మనకి రావన్నమాట. ఎందుకంటే దేవుడు మనకి సహాయం ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకు ఉంది కాబట్టి, ఆయన సహాయం ఎల్లప్పుడూ మనకు ఉంది కాబట్టి, ఆదరణకర్త అయిన మనకు సహాయం ఉంది కాబట్టి మనకి ఏ చింత ఉండదో, ఏ దిగులు ఉండదో. లోకంలో ఎన్ని కరువు కాలంలో, క్షామము కరువు కాలంలో కష్టాలు వచ్చినప్పటికి కూడా మన కుటుంబానికి ఏ చింత లేకుండా ఆయన ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండదు అన్నాడు. దేవుని పరిశుద్ధరామనికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం కోరండి. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు కలకాలం నిత్యము మరి నీరు కట్టిన తోట వల్ల పచ్చగా వాళ్ళ కుటుంబాలు జీవిస్తాయి. హల్లెలూయా. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటావని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, వారు నాయన ప్రభా నీరు నాయన ఉబుకుచుండు నీటి ఊట వలె ఎల్లప్పుడూ ఉండేదవని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి నాయన ప్రభా, వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎవరైనా ఆయన పరిశుద్ధాత్మ ఆయా నడిపింపు లేకుండా నాయన వాళ్ళు ఇంకా ఎంతో వెనకడిపోయినారేమో నాయన, ఆత్మ లేని వారు నావాడు కాదన్నావు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. మీ నడిపింపు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి, ప్రతి ఒక్క సంఘానికి దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. ఉద్యోగానికి ఉద్యోగం దయచేయండి తండ్రి. వివాహం కాని అందరికి మంచి వాసవం సమకూర్చండి ప్రభావాల జీవితంలో పచ్చగా ఉండడానికి కృప చూపించండి ఈ రోజు నాయన తండ్రి. ఎల్లప్పుడు గర్భాలు లేని వారికి గర్భాలు తెచ్చిన గర్భాలను ముట్టండి తండ్రి నాయన. అనేక దినముల నుంచి నాయన ప్రభు ఎండిపోయిన ఆ జీవితాల్లో పచ్చదనం దయచేయండి తండ్రి యేసునామములో. ఆయన గర్భిణీ స్త్రీలు ముట్టు సుఖప్రసవం అనుగ్రహించండి. రోగులందరినీ ముట్టండి, స్వస్థపరచండి. వాళ్ళ చింత బాధలు ఎప్పుడు నెల తొలగించిన ఆయన వాళ్ళు నీరు కట్టిన తోట వల్ల పచ్చగా ఉండడానికి కృప చూపించండి. వాళ్ళ జీవితాల్లో ఈ వాగ్దాన్ని నెరవేర్చండి. పడైనస్తులందరూ కూడా కాపాడండి. క్షేమం తెచ్చేయండి, కుటుంబంలో సమాధానం తెచ్చేయండి, ఐక్యత తెచ్చేయండి, ప్రేమ తెచ్చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ చదువుకున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వించమని, మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన ఆయన కృప చూపించమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.